తిరుపతి జిల్లా అవిలాల్లో భూ కబ్జా వారం రోజులుగా హాట్ టాపిక్గా మారుతుంది. రాష్ట్రం వ్యాప్తంగా కూడా దాదాపు 100 కోట్ల విలువ చేసే ఈ భూమిని కబ్జా చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ వృద్ధ దంపతులు కూడా తమ భూమిని కబ్జా చేశారు, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి, మా భూమిని మాకు ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూడొచ్చు, కబ్జాదారుల నుండి మా భూమిని మాకు కాపాడండి, ద్వారకానాథ్ అదేవిధంగా వనజ దంపతులు వృద్ధులు వీళ్ళ భూమిని తిరుపతిలో కొందరు కబ్జా చేసి ఇక్కడ మనం చూస్తున్నాం, పెద్ద లేఅవుట్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకటి కాలువపురం పోకి అదేవిధంగా అనఫిషియల్గా చేసిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ భూమిని ఎవరు కబ్జా చేశారు, ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీని వివరాలు? మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది 2002, 2003లో కొనుక్కున్నామా. అప్పుడు పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ చెప్తే. మళ్ళీ 2006లోనో 7లోనో పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎంత 10 మంది దగ్గర. అంటే మీకు 22A మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 22A ఉండిందా? ఎప్పుడు దాన్ని తొలగించారు? లేదు, 22A పదం మాకు తెలియదు అసలు. మళ్ళీ వచ్చింది డార్మెటరీలో ఉంది అనే పదం చెప్తా ఉన్నారు, అంతే. ఈ కబ్జా గురైందనేసి మీకు ఎప్పుడు జరిగింది? ఇంత కట్టడాలు జరుగుతున్నాయి ఇక్కడ. నోటీస్ కూడా ఇవ్వాలా, నాకు నోటీస్ ఇవ్వాలి కదా, నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. అంతా అయిపోయినాక మళ్ళీ తెలుసుకున్నాం మేమే, మా లాయర్ గారు తెలుసుకొని గురప్ప నాయుడు సార్. మీరు చెప్పండి, అసలు మీ భూమిని కబ్జా చేశారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు? కబ్జా చేసింది రెవెన్యూ మినిస్టర్ అండి, అనగా సత్యప్రసాద్, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన. వాడు ఏం చేశాడంటే ఈ కలెక్టర్ను, ఆర్డీఓను, తహసీల్దార్ను, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వాళ్ళకన్నీ పట్టేసుకున్నారు. దొంగనావడలు అందరూ కలిసి పని చేశారండి, ద్రోహం. మరి అన్నిటికీ మెయిన్ కారణం కలెక్టర్ ఆర్డర్ వేసి అందరూ పక్కా ఇష్టం వచ్చి రిజిస్టర్ చేశారు. మొత్తం 24 personsతో రిజిస్టర్ చేశారు. ఆ 24 personsలో ఒక అతనే జనైన్, మిగతా వాళ్ళందరూ బోగస్. వాళ్ళందరికీ లాడ్జ్లో కూర్చొని పెట్టి విపరీతంగా డబ్బులు పంచారు. మీరు ఎంతో కష్టపడి ఈ భూమిని కొనుక్కో ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుండి ఒకసారిగా కబ్జా గురిందంటే మీరు ఏ విధంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తారు? ఏం లేదు, మా భూమి ఆడికి పోదు. సాయిబాబా చూడండి మీద ఏమవుతుందో. ఇప్పుడు ఎండ ఉండాలన్నా వద్దా? ఎండగా ఉండదు తిరుపతిలో. ఏం ఎండలేదు తిరుపతిలో, బర్నింగ్ తిరుపతి నిన్న వరకు. ఈరోజు ఎండ లేదంటే సాయిబాబా, అంతే, ఇంకేం లేదు. సాయిబాబా అట్లా అన్నా అంటే అయిపోయా అనుకో, చెప్పు వచ్చినాం మేము సాయిబాబాకు. ఇట్లా ఇది సేమ్ టెంపరేచర్ కంటిన్యూ చేయండి. అదే ధర్మం చేయిస్తుంది, మా భూమి మాకే వస్తుంది అని మాకు ఉంది నమ్మకం. చూస్తున్నాం, ఈ వృద్ధ దంపతులు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్ కూడా నేరు వీరికి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన్ కరుణాకర్తో పాటు చంద్రగిరి నియోజకవర్గం హర్షిత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. చెప్పండి, అసలు చంద్రగిరే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూ కబ్జాలు ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎలా వీరు వృద్ధులకు సంబంధించిన భూమికి ఏ విధమైన ఈరోజు తిరుపతి రోడ్లో దొంగలు పడినారనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే పెద్దవాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని ఈ రోజున రాత్రి దొంగలు ఎత్తుకొని పోయినట్టు, ఈ రోజున ఇంట్లో దొంగలు పడడం విన్నాం, కానీ ఈరోజు రాత్రి భూములు ఎత్తుకొని పోవడం అనేది కేవలం మన తిరుపతిలోనే జరుగుతుందనేసి మనం ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ అయిపోయింది. మా దాంట్లో దొంగలు ఇంకా ఎక్కువ పడుతున్నారు, ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కానీ నాయకులు కానీ. ఎందుకంటే ఒక భూమి 21A నుంచి కన్వర్షన్ కావాలంటే దానికి ఉన్న ప్రొసీజర్ అనేది చాలా టైం పడుతుంది. అదేవిధంగా దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి, అప్రూవల్స్ తేవడానికి, అదేవిధంగా దాన్ని లేఅవుట్స్ చేయడానికి అనేక రకాలైనటువంటి రెవెన్యూ ఇవి ఉన్నా కూడా ఈ రోజున రాత్రి ఈ రోజున కంప్లీట్ చేసుకొని ఆ భూమిని ఆక్యుపై చేసుకొని ఈ రోజున పెద్దవాళ్ళని నడి రోడ్డుపై నిలబెట్టి ఈ రోజున వాళ్ళకి రావాల్సినటువంటి భూమిని ఈ రోజున వాళ్ళని ఈరోజు కొట్టేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అడిగిన దానికి ఈ రోజున మా భూమి ఇది, మేము కష్టపడి సంపాదించుకున్న భూమి అడిగిన దానికి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని నిన్న మాట్లాడుతుంటే విన్నాం ఫోన్ కాల్లో, వీళ్ళని నేను జైల్లో పెట్టిస్తాను, స్టేషన్కి తిప్పిస్తాను, ఈ రోజున వాళ్ళని ఇబ్బంది పెట్టి. నేను అడుగుతున్నాం, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే చూసుకుందాం, పెద్దవాళ్ళ మీద చేయి. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని పోరాడతాం. ఎవరైతే ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీసామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి కూడా మాట్లాడతారు, రిటైర్డ్ జడ్జి అయినటువంటి గుర్రప్ప నాయుడు గారిని ఈ రోజున
ఈ రోజున అసలు మనం మాట్లాడే విధంగా లేకుండా, ఈ రోజున సమాజం హర్షించే విధంగా లేకుండా, ఈ రోజున వాళ్ళ మీద పచ్చి బూతులు మాట్లాడుకుంటూ మా కుటుంబం పైన మా నాన్నగారిని మా అమ్మగారిని ఈ రోజున తిడుతూ ఈ రోజున ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా నాన్నగారు చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏవైతే ఈ వ్యాఖ్యలు చేసినారో దాన్ని ఈరోజు మీరు ఇబ్బంది పడే రోజు వస్తుంది. ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా వెళ్తాం. మీ పైన చట్టపరంగా ఏ చర్యలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తాం తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ భూమిని ఖచ్చితంగా పెద్దవాళ్ళకి అప్పగించేంత వరకు రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కష్టపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే పిలుపు మేరకు ఈ రోజున ఆల్ పార్టీ ఈరోజు ధర్నాకు రావడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన నిరంతర పోరాటం చేస్తాం. దీన్ని వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటాను. చూడొచ్చు, భూమికి సంబంధించి 22A నుంచి తొలగించిన తర్వాత రోజుకే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా దాదాపు 360 పేజీల రిజిస్ట్రేషన్ కాపీలు జరగడం అనేది ఇప్పటివరకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఇలాంటివన్నీ సినిమాలో చూడడం తప్ప నేరుగా చూసే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇదొక షూటింగ్ మాదిరి జరుగుతుంది. దీనికి డైరెక్షన్ వచ్చి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే. దానికి ఇక్కడ ఒక నెక్స్ట్ టీం ఉంది, యాక్షన్ టీం ఉంది. వాడు యాక్షన్ అని చెప్పగానే ఇటు మొత్తం రాత్రి కట్టేయడం, రాత్రి కన్వర్షన్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను అడుగుతున్నా, మా సొంత భూమి ఏదైతే తుమ్మలగుంటలో ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి మాకు సుమారు 2 నెలలు పట్టింది. మేము అధికారంలో ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్, ఈ విధంగా ఒక ప్రొసీజర్ అనేది టైం పడుతుంది. ఇవేమీ లేకుండా రాత్రికి ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అసలు ఒక యంత్రాంగం అనేది ఈ దేశంలో ఇంత ఫాస్ట్గా యంత్రాంగం అనేది ఎప్పుడు పనిచేస్తున్నాయో తెలియదు, కానీ రాత్రులు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. రాత్రులు మాత్రం యంత్రాంగం 24 గంటలు పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా రాత్రి రికార్డులు మార్చేయడం, ఈ విధంగా కబ్జాలు చేసేయడం అనేది తిరుపతి రూరల్లో ముఖ్యంగా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తిరుపతి రూరల్ని కేవలం ఒక ఆర్థిక వనరుగా మార్చుకొని ఈ రోజున ఎమ్మెల్యే ఇక్కడ నెక్స్ట్ టైం గెలవము, మేము అది అయిపోయింది, నా టర్మ్ అయిపోయింది, నా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, నేను ఇంక ఉండబోయేది లేదు, నేను సంపాదించున్న కాడికి ఈ విధంగా సంపాదించుకునే విధంగా ఈ రోజున పూర్తిగా కూడా భూములపైన పడిపి ఈ రోజున పూర్తిగా అన్ని పంచాయతీల్లో, ఒక్క పంచాయతీ అని కాదు, ఈ రోజున పుదిబొట్లో కానీ, చెర్లోపల్లో కానీ, తిరుచానూరులో కానీ అన్ని పంచాయతీల్లో రోజున భూ సమస్యలు ఎత్తుకుంటే పూర్తి కొన్ని వేల కోట్లకి ఈ రోజున ఈ కూటమి నాయకులు భూదందా పెరిగిపోవడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం. దానిపైన ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. చూస్తున్నాం మనం ఏదైతే అవిలాల్లో 471, 79కి సంబంధించి సర్వే నెంబర్కి సంబంధించిన భూమి కబ్జా గురైందో 100 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ భూమి మీద కూటమి నాయకులు కబ్జా గురి చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే నాని దీంట్లో పాత్ర పోషిస్తున్నారు. రాత్రే భూమిని కబ్జా 22A నుంచి తొలగించడం, అదేవిధంగా తర్వాత రోజుకే రిజిస్ట్రేషన్ జరగడం, ఇవన్నీ కూడా సినిమాలో జరిగే విధంగా కూడా ఇక్కడ చంద్రగిరిలో జరుగుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. వృద్ధులకి తమ భూమిని తమకు అప్పచెప్పే వరకు కూడా మేము దీనికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని కూడా చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తమ్ముడు హర్షిత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా వామపక్షాలన్నీ కూడా వృద్ధులకి సపోర్ట్ చేస్తున్నాయి, ఇక్కడ కబ్జాకు గురవుతున్నాయి, తిరుపతి జిల్లాలో అత్యధిక స్థాయిలో కూడా కబ్జాకు గురవుతున్నాయి అనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, అవిలాల్ నుండి.